ఆడవారు నుదుట మీద కుంకుమ ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? రోజు కైలాసంలో పార్వతీదేవి శివుడు ధ్యానానికి పూలు కోస్తూ ఉంటుంది. అప్పుడు నంది అక్కడికి వచ్చి, అమ్మా, నాకు ఒక సందేహం ఉంది. శివుడికి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రేమను చూపించాలి అంటే ఏమి చేయాలి అమ్మా అని అడుగుతాడు. పార్వతీదేవికి కూడా అస్సలు అర్థమవదు. ప్రతి క్షణం ఒక్కడ మీద ప్రేమ ఎలా చూపించాలి? ఒక్కవేళ మనము చూపించిన ఎదుటి వారికి మనం ప్రతి క్షణం వాళ్ళని ప్రేమిస్తున్నామని ఎలా అర్థమవుతుంది అని ఆలోచనలో పడిపోతుంది. అప్పుడు పార్వతీదేవికి ఒక ఆలోచన వస్తుంది. పార్వతీదేవి విష్ణుని పూజించే కుంకుమను తీసుకొని ఆమె నుదుట మీద పెట్టుకుంటుంది. అలా నుదుట మీద పెట్టుకుని శివుని ముందుకి వెళుతుంది. ఆ కుంకుమ పెట్టుకోవడం వలన పార్వతీదేవి ముందు కన్నా ఇంకా అందంగా ఆ శివుడి కళ్ళకు కనిపిస్తుంది. శివుడు, ఎందుకు పార్వతి నుదుట మీద కుంకుమ పెట్టుకున్నావు అని ప్రేమగా అడుగుతాడు. నా ప్రేమను నిరంతరం ప్రతి క్షణం గుర్తు చేయడానికి ఈ కుంకుమను ధరిస్తున్నాను స్వామి అని నవ్వుతో చెప్పుతుంది. అది వినగానే పార్వతీదేవి చూపించే ప్రేమకి శివుడు ఎంతో ఆనందించి ఒక్క వరం ఇస్తాడు. పార్వతి ఇక నుండి ఏ స్త్రీ అయితే తన భర్తకి ఆమె ప్రేమను చూపడానికి నుదుట కుంకుమని ధరిస్తుందో ఆ భర్తకు సంతోషము మరియు ఆయుష్ పెరుగుతుంది అని వరమిస్తాడు. అందుకే సీతాదేవి కూడా రాముని కోసం కుంకుమను పెట్టుకుంటుంది. అలాగే లక్ష్మీదేవి కూడా విష్ణు కోసం కుంకుమను పెట్టుకుంటుంది. అలా ప్రతి ఒక్క దేవతలు అలా వాళ్ళ భర్తల కోసం కుంకుమను పెట్టుకోవడం మొదలు పెడతారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆడవాళ్లు నుదుట మీద కుంకుమను పెట్టుకుంటూ వాళ్ళ భర్తల ఆయుష్ పెంచుతున్నారు. పార్వతీదేవి మీకు ఇష్టం ఉంటే జై పార్వతీదేవి అని కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ.